తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ ముగిసింది. రేపు ఉదయం 8:30 ప్రగతి భవన్కు చేరుకోవాలని ఎమ్మెల్యేలకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. మరోసారి రేపు ఉదయం మాక్ పోలింగ్ చేసిన తరువాత బస్సులో అసెంబ్లీకి వెళ్లనున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు అధినేత. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ప్రతిభ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అదేవిధంగా రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అవగాహన కల్పించారు. మాక్ పోలింగ్ కూడా ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ మాక్ పోలింగ్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 అభ్యర్థులు, అదేవిధంగా మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి ఉన్నారు. వీరందరికీ కూడా ఎమ్మెల్యేలను 5 గ్రూపులుగా విభజించి కేటాయించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎవరైతే గ్రూపులుగా కేటాయించారో ఆ సంబంధిత ఎమ్మెల్సీ అభ్యర్థికి రేపు అసెంబ్లీలో ఓటు వేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన మాక్ పోలింగ్లో స్పష్టంగా వారికి అన్నిటి కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. రేపు ఉదయం మరోసారి 8 గంటలకు ఎమ్మెల్యేలందరినీ కూడా తెలంగాణ భవన్, పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ రావాల్సిందిగా పార్టీ ఆదేశించి రేపు ఉదయం వచ్చిన తర్వాత మరోసారి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలను టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటివరకు ఉన్న 4 అభ్యర్థులు, అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ఎవరైతే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలందరినీ కూడా కేటాయించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు, మిత్రపక్షంతో కలుపుకునే 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుస్తారు. అవసరమైన బలం ఉందని కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలు సాఫీగా జరిగేందుకు, అదేవిధంగా 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన ప్రణాళికను టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఇవాళ జరిగిన మాక్ పోలింగ్ ద్వారా ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రస్తుతం కేసీఆర్ ఇంకా తెలంగాణ భవన్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన ప్రగతి భవన్కు బయలుదేరబోతున్నారు. మధ్యాహ్నం కూడా డౌట్స్ ఉన్న ఎమ్మెల్యేలు, ఈ పోలింగ్ సంబంధించి మాక్ పోలింగ్ సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి వారు అవగాహన తెలుసుకోవచ్చు అని కూడా కేసీఆర్ వారికి సూచించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు. మరి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంకా తెలంగాణ భవన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత వారంతా కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన వ్యూహాన్ని టీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేసింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్న విషయాన్ని కూడా కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలిసింది. వారు బహిష్కరించినప్పుడు కూడా ఈ ఎన్నికలను మనం సీరియస్గా తీసుకోవాలి. ఎవరైతే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ కేటాయించారో వారంతా కూడా అభ్యర్థులకు ఓటును సరిగ్గా వినియోగించాలన్న విషయాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల అంశానికి సంబంధించి కూడా సమావేశంలో ప్రస్తావించినట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. మొత్తం ఎంఐఎం హైదరాబాద్ సంబంధించి స్థానంతో పాటు మొత్తం 16 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలి. ఆ విధంగా ఎమ్మెల్యేలంతా కూడా పనిచేయాలి. 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఈ నెల 17 కరీంనగర్లో బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ సమావేశంలో ఈ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. 19న నిజామాబాద్ సభలో కూడా ఆయన పాల్గొంటారు. 2 పార్లమెంటు నియోజకవర్గాలు కలుపుకొని ఒక బహిరంగ సభ కేసీఆర్ పాల్గొంటారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 1-2 రోజుల్లో అభ్యర్థులను కూడా ప్రకటిస్తారని కూడా సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద 5 ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిచేందుకు వీలుగా టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలను రచించింది. ఈ నేపథ్యంలో మాక్ పోలింగ్ నిర్వహించింది. రేపు ఉదయం కూడా మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత బస్సులో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.